ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు చెన్నై వచ్చినాక ఇక్కడ చెన్నైలో థామస్ గారి యొక్క పరిచర్య చూడడానికి, ఆ రోజుల్లో చేసిన పరిచర్య చూడడానికి ప్రయాణం వెళ్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. త్వరలో సంసోన్ పాస్టర్ గారు, డేవిడ్, మోసే, అలాగే యేసేపు గారు, టీపు గారు, మీరు చూస్తే అనిల్ గారు, విజయ్ గారు, అలాగే రోమేష్ పాస్టర్ గారు అబ్బాయి చూడా చార్లెస్ మాకు ఈరోజు గైడ్గా ఉంటాడు చెన్నైలో. మౌంట్కి వచ్చాం, వెళ్తున్నాం. చూడండి వెనకాల వస్తూ ఉన్నారు దైవజనులు, ఇంకా వస్తూ ఉన్నారు. థామస్ మౌంట్ కాడికి వచ్చాం. ప్రార్థన చేసుకుంటుంటే తామో గారిని ఎలా పోలీసు చంపేశారు. ఈ ప్రాంతంలో చంపబడిన ప్రాంతం ఇది. లోపల కనిపిస్తుంది చూసారా, చిన్న చిన్న డాట్లు, అవి థామస్ గారి చేతి ఎముకలంట. చూడండి ఇలా పొడిచారు. ప్రార్థన చేసుకున్నప్పుడు వెనక నుంచి పొడిచి చంపేశారు. ఇది చేతితో గీసినటువంటి పెయింటింగ్. ఇక్కడ ఈ లోపల చిన్న చిన్నవి ఉన్నాయి, ఎర్ర దాంట్లో కదుగో ఆ తెల్లగా పంపించారండి. ఇవన్నీ ఏంటంటే అపోస్తులు, మన అపోస్తులు అందరి యొక్క గోర్లు అందులో ఉన్నాయి. ఇందులో గోర్లు లోపల ఉన్నాయి. చూడండి ఒక్కొక్కరు గోర్లు. ఇవ్వండి ఈ పక్క ఇంకొక ఆరుగురు గోర్లు. ఇది థామస్ మౌంట్లో విశేషాలు. అమ్మగారి చంపబడిన ప్లేస్లో ఉన్నాం. చూడండి చూడండి, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. థామస్ గారి సమాధి ప్లేసు ఇది మౌంట్. అక్కడ మందిరం కట్టారు, ప్రేయర్ జరుగుతుంది.
అవును. మొత్తం చెన్నై పట్టణం నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. లిటిల్ మౌంట్ థామస్ గారు ప్రార్థన చేసుకునే స్థలం. మరి ఇక్కడ ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. కొన్ని విషయాలు తెలుసుకొని మీకు కూడా మేము తెలియజేస్తాం. థామస్ గారు లిటిల్ మౌంట్ అంటారు. స్టోరీ ఏంటబ్బా? ఏమండి బోయజ్ గారు? చక్కగా నిర్మించారు స్టైల్గా. థామస్ కేవ్. మరి గుహలోకి వచ్చాం కిందకి. ఓకే, వచ్చాం. థామస్ గారి ప్రార్థనా గుహ. ఏడి 52 తోమాకారు కేరళకు వచ్చాడు. అక్కడ వచ్చి ఏడు గుడి చేశారు. తను చేసేటట్టే వచ్చి మన కన్యాకుమారిలో మాట్లాడు అక్కడ ఒక గుడి చేశారు. తను చేసేటట్టే వచ్చి మన శాంతం చర్చి మైలాపూర్ మెరీనా బీచ్ పక్కనే అక్కడ మరాదేవం కింగి రాజు పడగడం మాట్లాడు. మా వారు మాట్లాడిన రాజా ఏం చేశారు, వీడి అన్న కొట్టాలని చూస్తున్నారు. తోమాకారు తెలిసింది. ఇక్కడి నుంచి 14 కిలోమీటర్ లిటిల్ మౌంట్ శాంతం చర్చి. అప్పుడు రోడ్ లేదు, లైట్ లేదు, బిల్డింగ్ లేదు, ఈ గుడి లేదు, ఈ గుడి లేదు, అన్నీ కొండలు. అక్కడి నుంచి వస్తుంటే ఈ లోపల ఆగలేదు. అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన లోపల వచ్చి 13 సంవత్సరాలు దీని కూర్చొని ప్రార్థన చేశారు. మోక్షలు దాంట్లో 13 సంవత్సరాలు దాంట్లో పెట్టి ప్రార్థన చేశారు. పెట్టి ప్రార్థన ఎల్బో నాట్ ఫింగర్. ఎల్బో అంటే ఇది అట్టు పెట్టి దిస్ సైడ్ ఉండండి. ఆ పక్కన చూడండి. సో సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫోటోకి ఆపోజిట్. ఓకే ప్లీజ్ చెప్పండి. మలయాళం తెలియదు. ఈ లోపలని చూస్తున్నారు. మనం ఏ పక్క వచ్చామో ఆ పక్క పోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు. ఏ పక్క పోవాలి అక్కడ రెడ్ మార్క్ చూడండి, కింద ఉంది. This is footprint, Thomas. Footprint. అక్కడ ఇక్కడ కాలు పెడుతున్నారు, అక్కడ చేయి పెడుతున్నారు, ఆ పక్క కొడుతున్నారు, ఈ పక్క పోలేదు. ఆ పక్కకి ఒక పెద్ద రాయలు కూర్చొని ఒక సివిల్ చేస్తున్నారు. దాంట్లో 18 దాంట్లో 2 వచ్చింది, 10 వచ్చింది. ఇది చాలా మనుషులు వచ్చారు. అందరూ ప్రార్థన చేశారు. అందరికి నీళ్ళు కావాలంటే నీళ్ళు లేదు. అప్పుడు తొమ్మగా ప్రార్థన చేసినారు. ఎప్పుడు వచ్చారు రెండు చేతులు ఆయన పెట్టి అలవాటు. ఇలా చూడన్న.
బోయజ్ గారు పెట్టారు చూశారండి. అలాగే థామస్ గారు ఈ బండ మీద 13 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. చూడండి, అలా ప్రార్థన చేయడం వలన ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే అసలు అన్న అలా ప్రార్థన చేసిన చేతులు గుర్తులు ఈ బండ మీద పడ్డాయంటే ఆయన అంత బలమైన ప్రార్థన చేసో మనం చూడగలం. సిలువ చెక్కాడు. ఆయన ప్రేయర్ చేసుకునేటప్పుడు దాహం వేస్తే దీన్ని కొట్టింది బండ ఈ దాహం వేసినప్పుడు ఈ బండ పడితే బండ చీలి ఇంట్లోంచి నీళ్ళు వచ్చినాయి. నీటి వాటర్ చూడండి కిందకి. ఇది హార్ట్ వేసి ఒక డిజైన్ వేశారు. డిజైన్ వేసి సమాధిలో యేసు ప్రభుని సమాధిలో పెట్టిన దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఈ విధంగా దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుహలో పలచబడినటువంటి ప్రాంతంలో. ఇది రాయి కాదు, తయారు చేసినటువంటి చక్కగా ఏర్పాటు చేశారు. చక్కగా చూశారు డిజైను. ముళ్ళ కిరీటాన్ని డిజైన్గా చేశారు ఇక్కడ. చర్చి అబ్బా ఏసు రక్త విజయం. చర్చి ఎక్సలెంట్గా ఉంది చర్చి. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది చర్చి. దేవునికి మహిమ. క్యాథలిక్ వాళ్ళు ఈ విషయాల్లో చాలా పరిచయం చేశారు. యేసు ప్రభు ఆనవాళ్ళు అనేవి మిస్ అవ్వకోకుండా ప్రపంచంలో గుర్తుండే విధంగా ప్రతి శిష్యునికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసినట్లు మనం చూస్తాం. దేవుడు ప్రతి పరిచర్ని వాడుకుంటాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం కొరకు దేవుడు వాడుకుంటాడు. మనం ఎవరిని తక్కువ చేయడానికి లేదు ఈ విషయంలో. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా,